ప్రభునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ నేటి అధ్యయనానికి సాదరంగా స్వాగతం పలుకుచున్నాం. నేటి పాఠంలో మనము నిర్గమకాండము 37 మరియు 38 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 37వ అధ్యాయంలో గుడారం యొక్క వివిధ భాగాలను బెసలేలు చేసినట్లుగా చూస్తాం. గుడారం మందలి ప్రతి వస్తువు మనకెన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలను బోధిస్తుందని గత పాఠాల్లో ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. జాగ్రత్తగా వినండి. బెసలేలు తుమ్మకర్రతో మందసాన్ని, తుమ్మకర్రతో మోతకర్రలను చేసి బంగారు రేకులను పొదిగించి మందసాన్ని మోయడానికి ఏర్పాటు చేసినట్లుగా ఇందులో చూస్తాం. అదేవిధంగా కరుణాపీఠంను తుమ్మకర్రతోనే బల్లను, మేలిమి బంగారంతో దీపవృక్షంను, తుమ్మకర్రతో ధూప వేదికను చేసినట్లుగా ఇందులో గమనిస్తాం. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, గుడారంలో ఉండడానికి తయారు చేసిన ప్రతి వస్తువు నుండి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను ఇందులో నేర్చుకోబోతున్నాం. అదేవిధంగా 38వ అధ్యాయంలో గుడారము పని కొనసాగింపును చూస్తాం. బెసలేలు దహన బలిపీఠంను, దానికి సంబంధించిన వాటిని తయారు చేసినట్లుగా చూస్తాం. అదేవిధంగా ఆవరణంను, అందులో ఉండవలసిన వాటిని కూడా అతడు చేసినట్లుగా చూడబోతున్నాం. ప్రతిదీ మనకు ఎంతో లోతైన ఆధ్యాత్మిక సత్యాలను బోధిస్తుంటున్నాయి. ఇంకా ఈ విషయాలన్నిటినీ శ్రద్ధగా విని మనల్ని మనము ఆధ్యాత్మికంగా పరిశీలించుకోవడానికి సిద్ధపడదామా? సోదరుడా, సోదరి, ఈరోజు మన పాఠం నిర్గమకాండం 37, 38 అధ్యాయాలు. సావధానంగా వినండి. 37వ అధ్యాయంలో గుడారం యొక్క వివిధ భాగాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఇంతకు ముందు ఒకసారి ఈ విషయాలన్నీ మనం విన్నాము. గుడారములోని ప్రతి వస్తువు మనకు ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలను బోధిస్తుంది. చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తారు అంటారా? బైబిల్ సత్యాలకు పునరుక్తి దోషమంటూ లేదు. జాగ్రత్తగా వినండి. బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసాన్ని చేశాడు. దాని పొడవు 2.5 మూరలు, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు కూడా 3.5. లోపల వెలుపల దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేశాడు. దానికి 4 బంగారు ఉంగరాలను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరాలు, ఎదటి ప్రక్కన 2 ఉంగరాలు ఉండేటట్లు దాని 4 కాళ్లకు వాటిని తగిలించాడు. అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసాన్ని మోయడానికి దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను జొనిపాడు. అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠాన్ని చేశాడు. దాని పొడవు 2.5 మూరలు, దాని వెడల్పు 1.5 మూర. అతడు 2 బంగారు కెరూబులను చేశాడు. కరుణాపీఠము యొక్క 2 కొనలను వాటిని నగిషీ పనిగా చేశాడు. ఒక్కొక్క కొనను, ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేశాడు. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠాన్ని తమ రెక్కలతో కప్పాయి. కెరూబుల ముఖాలు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్నాయి. వాటి ముఖాలు కరుణాపీఠము వైపుగా ఉన్నాయి. బెసలేలు తుమ్మకర్రతో బల్లను చేశాడు. దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు 3, దాని ఎత్తు 1.5 మూర. దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జబను చేశాడు. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి ఆ బద్దెపైన చుట్టూ బంగారు జవను చేశాడు. దానికి 4 బంగారు ఉంగరాలను పోతపోసి దాని 4 కాళ్లకు ఉండిన 4 మూలలయందు ఆ ఉంగరాలను వేశాడు. బల్లను మోయడానికి మోతకర్రలు ఉండే ఆ ఉంగరాలు దాని బద్దెకు సమీపంగా ఉన్నాయి. బల్లను మోయటానికి తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకును పొదిగించాడు. బల్ల మీద ఉండే దాని ఉపకరణాలను, అనగా దాని గంగాళాలను, దాని ధూప కలశాలను, దాని గిన్నెలను, తర్పణము చేయడానికి దాని పాత్రలను మేలిమి బంగారముతో చేశాడు. ఈ సందర్భంలో బయటి ఆవరణాన్ని కొంచెం గమనించాలి. బయట ఇత్తడి బలిపీఠం, ఇత్తడి గంగాళం ఉన్నాయి.
పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు అందులో 3 వస్తువులు కనబడతాయి: సువర్ణ దీపవృక్షము, సముఖపు రొట్టె బల్ల, ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం, కరుణాపీఠం ఉన్నాయి. వివరాలు జాగ్రత్తగా వినాలి. బెసలేలు మేలిమి బంగారంతో దీపవృక్షాన్ని చేశాడు. ఆ దీపవృక్షము, దాని ప్రకాండమును, దాని కొమ్మను నగిషీ పనిగా చేశాడు. దాని కలశముల మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి 3 కొమ్మలు, అదేవిధంగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరాయి. ఒక్క కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశాలు. సోదరుడా, సోదరి, గుడారములో మొత్తం 7 వస్తువులున్నాయి. మొదట ఇత్తడి బలిపీఠం. ఇది యేసుక్రీస్తు శిలువను సూచిస్తుంది. బలిపీఠము వద్ద పాప క్షమాపణ లభిస్తుంది. ఇత్తడి గంగాళం వద్ద శుద్ధి కలుగుతుంది. యేసు ప్రభు తన వారిని తన రక్తంతో శుద్ధి చేస్తాడు. పాపి తన పాపాలను ఒప్పుకోవాలి, దేవుని క్షమాపణను పొందాలి, ఆత్మశుద్ధి అనుభవించాలి. పరిశుద్ధ స్థలం ఆరాధన స్థలం. ఇందులో బంగారు దీపవృక్షముంది. ఈ దీపవృక్షం లోకానికి వెలుగై ఉన్న యేసుక్రీస్తునే చూపుతుంది. సముఖపు రొట్టెల బల్ల యేసుక్రీస్తును చూపుతుంది. యేసే మనకు జీవాహారమై మనల్ని పోషిస్తాడు. ధూపవేదిక ప్రార్థనా స్థలం, అనగా మనకు విజ్ఞాపనకర్త అయిన యేసుక్రీస్తును ఇది చూపుతున్నది. మా శ్రోతలు మరో విశేషం గుర్తించాలి. హెబ్రీ పత్రికలో ధూపవేదిక అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నట్లు చెప్పబడింది. పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన ధూపవేదిక అతి పరిశుద్ధ స్థలంలోకి ఎందుకు వెళ్ళింది? ఎందుకనగా మన విజ్ఞాపనకర్త అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. అది అతి పరిశుద్ధ స్థలం. అయితే పరిశుద్ధ స్థలంలో మనకు ఈ లోకంలో ధూపవేదిక ఉన్నది. విశ్వాసులు దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. ఈ పరిశుద్ధ స్థలంలో పాపం ఒప్పుకుంటాము, స్తుతిస్తాము, కృతజ్ఞతలు చెప్పుకుంటాము, విజ్ఞాపనలు చేస్తాము, యాచనలు సమర్పిస్తాము. ఇదంతా ఆరాధనలో భాగమే. ఇది పరిశుద్ధ స్థలంలో జరుగుతుంది. ఇది లోకములో ఉన్న వెలుగు కాదు, దీపవృక్షము నుండి వచ్చే వెలుగు. లోపలికి రావాలి, సేవ చెయ్యాలంటే మనకు లోకజ్ఞానం పనికిరాదు. దేవుని వాక్యపు వెలుగు మనకు కావాలి. అతి పరిశుద్ధ స్థలం ఇప్పుడు యేసు ప్రభువు ఉన్న స్థలమే. అదే పరలోకం. హెబ్రీ పత్రికలో మనకు చేయబడిన గొప్ప హెచ్చరిక, మనమంతా దేవుని కృపాసనమును సమీపించాలి. అక్కడే మనకు సమయోచితమైన సహాయం లభిస్తుంది. సోదరీ సోదరులారా, మనకు పరలోకంలో కృపాసనం ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ గుడార సంకేతము పూర్తిగా క్రీస్తునందు నెరవేరింది. అంతేకాదు, ఆయన మరో అద్భుతం చేశాడు. అరణ్యంలోని గుడారం భూసంబంధమైనది. అందులోని పలకలు, స్తంభాలు దిమ్మెల ఆధారంగా నిలవబడి ఉన్నాయి. అయితే మన పాపాలకు యేసు ప్రభు వెల చెల్లించాడు. శిలువ మీద మన పాపాల కోసం తన రక్తాన్ని ధారపోశాడు. అప్పుడు ఈ గుడారం పరలోక సంబంధమైనది అయింది. యేసు శిలువే ఇత్తడి బలిపీఠం. మనల్ని రక్షించడానికి యేసు రక్తం కార్చాడు. ఆయన ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలమైన పరలోకంలో ప్రవేశించాడు. రక్షించబడిన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలం ఇప్పుడు పరలోకంలో ఉన్నది. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళాలి. ఈ లోకంలో మనం ఉన్నాం. పరలోకంలో మన ధూపవేదిక అయిన యేసు ప్రభువు ఉన్నాడు. 1 తిమోతి 2:5 తేటగా చెబుతోంది, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. సోదరుడా, సోదరి, నీవిప్పుడు ఎక్కడున్నావు? రక్షణ పొందలేదా? అయితే ఇత్తడి బలిపీఠం వద్దకు రా. క్రైస్తవుడు అనే పేరు మాత్రం ఉంటే చాలదు. మొట్టమొదట ఇత్తడి బలిపీఠం వద్దకు రావలసిందే. నీవు మైలపడ్డ క్రైస్తవుడివా? ఇత్తడి గంగాళం వద్దకు రా. నీ పాపం ఒప్పుకో,
కడగబడి శుద్ధి పొందు. ఈ రోజున నీవు చీకటిలో ఉన్నావా? పరిశుద్ధ స్థలంలోకి రా. దీపవృక్షం వెలుగులో నడువు. నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉన్నది? ఇప్పుడే ఆత్మ పరీక్ష చేసుకోవలసిందిగా నీకు మనవి చేస్తున్నాము. దేవుని వాక్యమును సమస్త ప్రజలకు మనం ప్రకటించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ లోకం సువార్తను వినాలి. బైబిలులోని ప్రతి పుటలో యేసుక్రీస్తును మనం చూడాలి, ఇతరులకు చూపాలి. అందుకే సాక్ష్యపు గుడారాన్ని వివరించేటప్పుడు కూడా అందులో నుండి యేసు ప్రభుని చూపడం జరిగింది. లోకానికి సువార్తను అందించలేకపోతే మనం ఇక్కడ ఉండి ప్రయోజనమేమీ లేదు. మనం ప్రార్థిస్తాము, పనిచేస్తాము. యేసు ఆజ్ఞ మేరకు శిష్యులు సువార్తను ప్రకటిస్తూ లోకమంతటా సంచరించారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం, వారు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించారు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే దేవుడు వారికి సహకారుడై ఉంటాడు. సూచక క్రియల వలన వాక్యాన్ని స్థిరపరుస్తాడు కూడా. అయితే మనం వాక్యం ప్రకటించాలి. మనము ఒప్పుకొన్న దానిని ప్రజలకు చెప్పాలి. విశ్వాసము గలవారు దాన్ని ప్రకటించాలి. ప్రేమలాగే విశ్వాసం కూడా ఆధ్యాత్మికమైనది, హృదయ సంబంధమైనది. క్రియారూపంలో చూపకుండా ప్రేమను ఎలా వ్యక్తం చేయగలం? దేవుని వాక్యములోని క్రీస్తును, అనగా లేఖనములలోని క్రీస్తును మనం ప్రకటించాలి. సోదరీ సోదరులారా, నిర్గమకాండం 38వ అధ్యాయంలో గుడారము విషయమే ఇంకా కొనసాగుతుంది. నిర్గమకాండం 25వ అధ్యాయం మొదలుకొని సాక్ష్యపు గుడారం వివరాలు ఎన్నెన్నో చెప్పబడినవి. ఇప్పుడు బెసలేలు అతని సహాయకులు కలిసి గుడారాన్ని నిర్మిస్తున్నారు. 38వ అధ్యాయానికి వచ్చేటప్పటికి గుడార నిర్మాణము పూర్తి కావచ్చింది. ఈ అధ్యాయంలో గుడారం బయటి ఆవరణం వర్ణించబడింది. మేఘస్తంభం నడిపించినట్లు వారు నడిచారు. యాజకులు మందసాన్ని మోసుకుంటూ ముందు నడిచారు. మేఘస్తంభం ఆగినప్పుడు వారు ఆగారు. ఆగిన చోట గుడారం వేశారు. వస్తువులను వాటి వాటి స్థానంలో నిలిపారు. పలకలను నిలువబెట్టారు. నారతో పేనిన తెరలు, పొట్టేళ్ల చర్మం, వివిధమైన రంగులు, సముద్రవత్సల చర్మం, ఇవన్నీ వేటి స్థానంలో అవి అమర్చబడతాయి. ఈ గుడారము యొక్క సౌందర్యాన్ని లోపలి నుండే చూడాలి. ప్రతి వస్తువు ఆరాధనను గురించి, స్తుతి స్తోత్రములను గురించి, దేవుని ఆశీర్వాదములను గురించి మనకు ఎన్నెన్నో పాఠాలు నేర్పుతుంది. బయటి ఆవరణం, దాని చుట్టూరా ప్రహరీ, నారతో నేయబడిన తెరలతో ఏర్పరచబడింది. బయటి ఆవరణంలో ఇత్తడి బలిపీఠం, గంగాళం ఉన్నాయి. అతడు ఆవరణం తయారు చేశాడు. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడవు గలవి, పేనిన సన్ననారవి అయిన తెరలున్నాయి. వాటి స్తంభాలు 20, వాటి ఇత్తడి దిమ్మెలు 20. ఆ స్తంభముల వంకులు, వాటి పెండె బద్దలు వెండివి. ఉత్తర దిక్కున ఉన్న తెరలు 100 మూరలు, వాటి స్తంభాలు 20, వాటి ఇత్తడి దిమ్మెలు 20. ఆ స్తంభముల వంకులు, వాటి పెండె బద్దలు వెండివి. పేనిన సన్న నార తెరలు యేసుక్రీస్తు యొక్క మానవతను సూచిస్తాయి. ఈ తెరలు మానవుణ్ణి, దేవుణ్ణి వేరు చేస్తాయి. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు యొక్క రక్తం చిందించకుండా మానవునికి పాపక్షమాపణ కలగదు. సన్నని నార తెర యేసు మానవత్వమే. అయితే యేసు చనిపోకపోతే యేసు జీవిత చరిత్ర మాత్రమే మనలను రక్షించలేదు, పైగా అది మనకు తీర్పు తీరుస్తుంది. యేసుక్రీస్తు యొక్క మరణమే మనలను రక్షిస్తుంది. సాక్ష్యపు గుడారాన్ని చూడండి, అది ఒక చిత్రపటాల పుస్తకంలాగా ఉంది. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు ప్రబోధాలు మాత్రమే మనలను రక్షించలేవు. సిలువ వేయబడిన యేసే నీ రక్షకుడు. అందుకే బయటి ఆవరణంలో ఇత్తడి బలిపీఠం ఉంచబడింది. తెల్లని నార తెర మానవుణ్ణి, దేవుణ్ణి వేరు చేసింది నిజమే. ఈ దిమ్మెలు వెండితో చేయబడినవి,
గాని బయటి ఆవరణము దిమ్మెలు ఇత్తడితో చేయబడినవి. ఇత్తడి తీర్పును సూచిస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో యేసు పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుస్తున్న అపరంజితో సమానం. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి, వాటి స్తంభాలు 10, వాటి దిమ్మెలు 10. ఆ స్తంభముల వంకులు, వాటి పెండె బద్దలు వెండివి. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున 70 మూరలు. ద్వారము యొక్క ప్రక్కను తెరలు 15 మూరలవి, వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. అలాగే రెండో ప్రక్కను అనగా ఇరుప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలున్నాయి, వాటి స్తంభాలు 3, వాటి దిమ్మెలు 3. ఆవరణము చుట్టూ ఉన్న దాని తెరలన్నీ పేనిన సన్ననారవి, స్తంభాల దిమ్మలు రాగివి. స్తంభాల వంకులు, వాటి పెండెబద్దలు వెండివి. వాటి బోదెలకు వెండి రేకులు పొదిగించబడ్డాయి. ఆవరణపు స్తంభములన్నీ పెండెబద్దలతో కూర్చబడ్డాయి. ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములు గలది, పేనిన సన్ననారతో చేయబడింది అయిన బుట్టా పని. దాని పొడవు 20 మూరలు. దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగ్గా 5 మూరలు. వంకెలు, స్తంభాలు వెండితో చేయబడినవి, వెండి విమోచనకు సంకేతం. ఆవరణ ప్రహరీ మానవుణ్ణి దేవుణ్ణి వేరు చేసినా దేవుడు మానవునికి లోపల ప్రవేశించడానికి మార్గం ఏర్పరిచాడు. మానవునికి విమోచన ప్రసాదించాడు. క్రీస్తు నీతి అనే వస్త్రం అనుగ్రహించాడు. సోదరీ సోదరులారా, ఈ గుడారము వైపు చూస్తే మనకు సువార్త వినపడుతుంది. ఇదంతా చిత్రపటాలలోని సువార్త. బయట నుండి ఆవరణలోకి ప్రవేశమున్నది. మానవుడు గోడ దూకి లోనికి రానక్కర్లేదు, అతడు ద్వారము గుండా లోనికి రావచ్చు. వివిధమైన రంగులను ఒక్కసారి చూడండి. ఈ రంగులు కూడా యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని చాటుతాయి. ఇదంతా ఇంతకు ముందు చెప్పుకున్నాము, అయినా మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. నీలిరంగు ఏమి బోధిస్తుంది? యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చాడని చెబుతుంది. ఎరుపు రంగు రక్తవర్ణం, ఇది యేసుక్రీస్తు యొక్క మానవతను చూపుతుంది. యేసుక్రీస్తు మన కోసమై కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు వ్యక్తిగత ఇశ్రాయేలీయుల స్థితిని గురించి తలంచుకుందాం. ఇశ్రాయేలు జాతిని దేవుడు తన జ్యేష్ఠ కుమారుడు అని చెప్పుకున్నాడు. వ్యక్తిగతంగా ఏ ఒక్క ఇశ్రాయేలీయుణ్ణి దేవుడు తన కుమారుడు అని చెప్పలేదు. ఇంతకు యూదుడు అనగా ఎవరు? మతాన్ని బట్టి, పుట్టుకను బట్టి అతడు యూదుడవుతున్నాడు. పాత నిబంధనలో అయితే యూదుడిగా జన్మించిన వాడే యూదుడు. ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న జాతి. అయినా ప్రతి వ్యక్తి విమోచించబడాలి. వెండి దిమ్మెలపై గుడారం నిలిచి ఉంది, అనగా అందలి సేవ విమోచనాత్మకమైనది. ప్రతి ఒక్కరూ విమోచన ధనం చెల్లించి తీరాల్సిందే. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదు. కానీ ఒక్కటే షరతు ఉన్నది. నీకు దాహంగా ఉందా? జీవజలం త్రాగుతావా? అది ఉచితంగా నీకు ఇవ్వబడుతుంది. దేవుడు దీనికి ఎంతో వెల చెల్లించాడు. తన కుమారుణ్ణి సిలువకు అప్పగించాడు. తన విమోచన క్రయధనం ఆయన చెల్లించాడని మానవుడు గ్రహించాలి. ఆయన రక్తము చేత మనం విమోచింపబడ్డాము. సోదరీ సోదరులారా, గ్రహించారా? అరణ్యంలో ఇశ్రాయేలు జాతికి విమోచన తప్పనిసరి. అయితే వారు వాగ్దత్త భూమిలో ప్రవేశించాలి. ప్రవేశించిన తరువాత దానిని పూర్తిగా స్వతంత్రించుకోవాలి. అప్పుడే వారు విముక్త ప్రజలు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము నిర్గమకాండము 37, 38 అధ్యాయాల నుండి ఎన్నో విలువైన సత్యాలను నేర్చుకుని ఉన్నాం. సాక్ష్యపు గుడారంకు సంబంధించి బెసలేలు యొక్క నైపుణ్యతతో కూడిన పనితనాన్ని మనము గమనించాం. బెసలేలు తుమ్మకర్రతో బలిపీఠాన్ని చేశాడు.
కరుణాపీఠం, మందసం, బల్ల, దీపవృక్షం మొదలగు వాటిని అతడు తయారు చేసినట్లుగా మనం గమనించాం. 38వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ దాదాపుగా గుడారం నిర్మాణము పూర్తి కావచ్చినట్లుగా చూస్తాం. గుడారం యొక్క సౌందర్యాన్ని లోపలి నుండే చూడాలని కూడా తెలుసుకున్నాం. ప్రతి వస్తువు ఆరాధనను గురించి, స్తుతి స్తోత్రములను గురించి, దేవుని ఆశీర్వాదములను గురించి మనకు ఎన్నో పాఠాలను నేర్పుతుందని తెలుసుకున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకటి మాత్రం అక్షరాల సత్యం. అదేమిటంటే గుడారంలో ప్రతి వస్తువు, అది చిన్నదే కానీ పెద్దదే కానీ, ప్రతిదీ యేసుక్రీస్తును మరియు ఆయన రక్షణ కార్యాన్ని సూచిస్తున్నది. ఈ సత్యాలు మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎలా అన్వయించబడగలవో విన్నాం. దేవుణ్ణి ఆరాధించడం, తమ పాపములకు క్షమాపణ పొందడం మొదలైన సత్యాలని మీరు విని దీవించబడ్డారని నమ్మి సంతోషిస్తూ ఉన్నాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.